Hello guys, welcome back to our channel Priyatu Sardaga. Here is the final video of US to India trip. ఇండియా ఎలా వెళ్ళాను, ఇండియాలో ఏమేం జరిగింది, అదంతా సిరీస్ చూశారు కదా. ఇంకా షార్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంకా అమెరికా వచ్చేసే టైం వచ్చేసింది. కొంచెం బాధ, కొంచెం ఆనందం. పేరెంట్స్ని వదిలి వస్తున్నానని చెప్పి బాధ, మళ్ళీ మా హస్బెండ్ దగ్గరికి వస్తుందని చెప్పి హ్యాపీనెస్. సో నా ఫ్లైట్ వచ్చేసి చెన్నై నుంచి ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. సో ఇంకా మార్నింగ్ చెన్నైకి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి వెళ్ళే ముందు ఒక్కసారి టెంపుల్‌కి వెళ్ళొద్దామని చెప్పి శివాలయంకైతే వెళ్ళాను. అదేంటో అర్థం గాదు. శివాలయంకెళ్ళి ఆ శివుడిని చూడగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తదో నాకైతే. ఇంక ఇంటికొచ్చేసి డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాను. మన బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. 223 కేజెస్ బ్యాగ్స్. 1 వచ్చేసి 7 కేజెస్ బ్యాగ్. ఇంతకుముందయితే క్యారీ ఆన్ బ్యాగ్, క్యాబిన్ బ్యాగ్ 2 ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఓన్లీ క్యాబిన్ బ్యాగే ఇస్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్, మా వదిన అందరూ వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. నేను ఇండియా వచ్చేటప్పుడైతే అంత ఫీల్ లేదు. ఓకే. ఓకే అనుకున్నాను. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా మిస్ అవుతున్నాను అందరినీ. వచ్చేటప్పుడు ఎందుకు ఆ ఫీల్ లేదంటే, అందరినీ వీడియో కాల్‌లో అలా ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉంటాను కాబట్టి అంత అనిపించలేదు. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం బాగా అనిపించింది. మా బుడ్డోడు కూడా బాయ్ చెప్పేస్తున్నాడు. మిస్ యూ రా. యూఎస్‌లో కూడా అందరూ ఉంటారు ఫ్రెండ్స్ అది. బట్ అక్కడ ఉన్నంత ప్యూర్ రిలేషన్ అయితే నాకు ఇక్కడ అనిపించదు. నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం ట్రూత్. మీకు కూడా ఇదే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా చెన్నై వెళ్ళే దారిలో నెల్లూరు గ్రాండ్ దగ్గర ఆగాము. ఏమైనా స్నాక్స్ అలా లైట్‌గా తిందామని. ఫైనల్లీ చెన్నై అయితే రీచ్ అయిపోయాము. ఇంకా చెన్నైలో ఎంతో ఫేమస్ అయిన దిండిగల్ తలప్కట్టి బిర్యానీకొచ్చాం. ఇది చాలా ఫేమస్ అంట. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో ఇంక మా బ్రదర్ ఇక్కడ బావుంటది ఫుడ్ అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం. ఫైనల్‌గా ఫ్లైట్ ఎక్కే ముందు ఇలా ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తే ఆ కిక్కే వేరు గదా. చక్కగా ప్లేట్ పెట్టి దాని మీద అరిటాకేసి ఇంకా బిర్యానీ అయితే తినేసాము. ఫుడ్ అయితే చాలా బావుంది. ఇంకా నా ఫ్లైట్‌కైతే చాలా టైం ఉంది. బట్ 4 అవర్స్, 3 అవర్స్ ముందే ఎళ్ళాలి కాబట్టి ఇక్కడైతే డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాం ఎయిర్‌పోర్ట్‌కి. పర్లేదు అంత హెవీ ట్రాఫిక్ ఏం లేదు. నైట్ కాబట్టి. అందులోనూ నేను ఆన్‌లైన్ చెకింగ్ కూడా అయిపోయాను. సో ఇంకా కూల్. మళ్ళీ మనకి బ్యాగేజ్ చెకింగ్ దగ్గర సెక్యూరిటీ చెక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి. నేను ఇండియా వచ్చేటప్పుడు అట్లాంటాలో ఏంటంటే మా హస్బెండ్ కూడా బ్యాగేజ్ చెకింగ్ దాకా వచ్చారు. ఆల్మోస్ట్ సెక్యూరిటీ చెక్ దాకా వచ్చారు. బట్ ఇక్కడైతే ఆప్షన్ లేదు మనకి. ఎవరొచ్చినా బయటే ఉండాల్సిందే. ఇంకా నెక్స్ట్ డే దివాళీ అనగా ఆ టైంలో వెళ్తున్నా నేనైతే యూఎస్‌కి. యూఎస్‌లో దివాళీ టైంకైతే దిగాను. ఇంకా ఫ్లైట్‌లో దివాళీ చేసుకున్నట్టు లెక్క. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాను. హ్యాపీ దీపావళి అని మంచి మంచిగా లైటింగ్స్ పెట్టారు. ఏంటో అలా కుదిరేసింది. లేకపోతే ఇండియాలోనో చేసుకోవాల్సింది. మా మమ్మీని వీడియో తీస్తున్నా అనగానే ఇంకా ఎక్కడలేని స్మైల్ అంతా వస్తది. మా నాన్నకేమో ఫుల్లు మొహమాటం. సో, హీ ఈజ్ మై బ్రదర్. ఇండియా సీరీస్‌లో ఇంకా చాలా వీడియోస్ అయితే పెట్టాను. చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. దివాళీ కదా! సో, లైటింగ్స్‌తో కళకళలాడిపోతుంది ఎయిర్‌పోర్ట్ అంతా. ఇంకా బ్యాగ్స్ తీసేసుకొని ట్రాలీలో పెట్టుకోవాలి కదా! ఇంకా ట్రాలీ అయితే తీసేసుకున్నాము. ఇంకా హాఫ్ అన్ అవర్ అలా ఉండొచ్చు. టైం ఉంది నాకు. బట్ వాళ్ళు కూడా చాలా సేపు వెయిట్ చేయాలి కదా బయట. అందులోనూ ఎక్కడ కూర్చోడానికి ఏదీ లేదు. ఇంకెందుకు వాళ్ళని వెయిట్ చేయించడం అని చెప్పి నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. అక్కడ లగేజ్ వ్రాప్ చేసే మిషన్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ బ్యాగ్స్ కనుక డ్యామేజ్ అలా అవ్వకుండా ఉండటానికి. బట్ మనకంత ఎందుకులే అని చెప్పి నేనైతే చేయించుకోలేదు. మనది ఖతార్ ఎయిర్వేస్ కాబట్టి డి7 టెర్మినల్. అది కనుక్కోవడానికి చాలా టైం అయితే పట్టింది. క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు ఎక్కడ చూసినా గానీ. ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. అందరికీ ఇంకా బాయ్ చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. బయటికలా నవ్వుతున్నా లోపలికైతే చాలా బాధగా ఉంది నాకు. ఇంకా నా పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ అన్నీ చూపిచ్చి లోపలికైతే వచ్చేసాను. లోపలికి వెళ్తూ కూడా వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాను నేనైతే. మా పేరెంట్స్ ఉన్నారా లేదా అని చెప్పి. ఫైనల్‌గా ఒకసారైతే అలా చూసుకొని ఇంక లోపలికైతే వెళ్ళాను. బ్యాగేజ్ చెక్-ఇన్‌కైతే 20 మినిట్స్ అలా టైం పట్టింది. కొంచెం టెన్షన్ పడ్డాను. ఎందుకంటే క్యాబిన్ బ్యాగ్ ఒక 20 గ్రామ్స్ అలా ఎక్స్‌ట్రా ఉంటదంతే. బట్ అంతగా ఏం పట్టించుకోలేదు. ఇంకా సెక్యూరిటీ చెక్ కూడా సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకా మన గేట్ దగ్గరికెళ్ళి మనమైతే వెయిట్ చేయాలి. యాక్చువల్‌గా నా ఫ్లైట్‌కి ఇంకా చాలా టైం ఉంది. కొంచెం ముందుగానే వెళ్ళా నేను. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడైతే అసలెవ్వరూ లేరు. ఇంకా బోర్ కొడుతుంది. కాసేపు అలా తిరిగొచ్చాను మొత్తం. చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అలా వెళ్తుండగా ఇలా కేఎఫ్‌సి కొన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే కనిపించినాయి. ఇంకిక్కడ ప్రైజెస్ గురించి చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒక కాఫీ షాప్ కనిపించింది నాకైతే. ఆనంద్ భవన్. సరే ఒకసారి ట్రై చేద్దాం కాఫీ అని చెప్పి కాఫీ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం నేనైతే అంత కాస్ట్ పెట్టి కాఫీ తాగడం ఎయిర్‌పోర్ట్‌లో. ఏదో ఒకసారి ట్రై చేయాలనిపించింది. అలా ట్రై చేసేసాను. మనమైతే ఫ్లైట్ ఎక్కేసాం. సో, నేనొచ్చేది ఖతార్ ఎయిర్వేస్ కదా! ఫస్ట్ ఫ్లైట్ మనకి చెన్నై టు దోహా. ఇదైతే 4 అవర్స్ టైం పట్టిద్ది. ఇంకా మనకు బోర్ కొట్టిద్ది కదా! అలా కాసేపు రూట్ మ్యాప్ చూసుకుంటూ, అలా కాసేపు మూవీస్ చూస్తూ, మధ్య మధ్యలో ఫుడ్ తింటూ, చెన్నై టు దోహా అయితే మనకు ఒక మీలే ఇస్తారు. బట్ బావుంటది ఫుడ్డు. ఇంకా అలా ఒక మూవీ చూస్తూ టైం పాస్ చేస్తునేలోపు మనకైతే దోహా వచ్చేసింది. ఇంకా దోహా ఎయిర్‌పోర్ట్‌లో అయితే మనం చాలా అయితే నడవాల్సి ఉంటది. చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ ఇది. ఇండియాలో ఉంది 45 డేస్ అయినా కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను.
చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించినాయి డేస్ అయితే. నేనైతే ఒక పూజ వ్లాగ్ కూడా పెట్టాను. ప్లీజ్ గో అండ్ వాచ్. నేను ఆన్‌లైన్‌లోనే చెక్ ఇన్ అయ్యాను కదా! సో, నాకు సీట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది. నేనైతే విండో సీట్ సెలెక్ట్ చేసుకున్నాను ఆబ్వియస్‌లీ. చెన్నై టు దోహా కూడా విండో సీటే పెట్టుకున్నాను. మరి మనకు ఆప్షన్ ఇస్తే మనమైతే వదులుకుంటామా చెప్పండి? ఫ్లైట్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ ఇంకా. ఇది అబుదాబిలో వెయిటింగ్ ఏరియా. మన బోర్డింగ్ పాస్ అన్ని చెక్ చేసిన తర్వాత మనకి ఏ టెర్మినల్ అనేది అక్కడికెళ్ళి కూర్చోవాలి. మనది చెన్నై టు అట్లాంటా కనెక్టింగ్ ఫ్లైట్సే కాబట్టి 2 బోర్డింగ్ పాసెస్ చెన్నైలోనే ఇస్తారు. బట్ దోహా టు అట్లాంటా మన ఫ్లైట్ గేట్ నెంబర్ అనేది దోహాలోనే తెలుస్తది. మనం అక్కడ మానిటర్‌లో చూసుకొని మన గేట్ దగ్గరికైతే వెళ్ళాలి. అట్లాంటా వెళ్ళేటప్పుడు నాకైతే ఓన్లీ 1 అవరే ఉంది లే ఓవర్. ఇంకా నాకు సరిపోయింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి దోహా టు అట్లాంటా. అట్లాంటాలో దిగగానే నాకైతే ఇమిగ్రేషన్ ఉంటది యూఎస్‌లో. ఫస్ట్ టైమ్ యూఎస్ వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి అంత టెన్షన్ పడలేదు. బట్ ఇప్పుడు ఒక్కదాన్నే కదా! ఏం క్వెషన్స్ అడుగుతారు, ఏంటి అని చెప్పి భయపడ్డాను. ఎందుకంటే అప్పుడేదో మేనేజ్ చేశాను. మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నన్నైతే ఏమి అడగలేదు. అందులోనూ హెచ్4 కూడా ఎక్స్టెన్షన్ చేయించుకొని వస్తున్నా కదా! మననైతే కొన్ని క్వెషన్స్ అడుగుతారు. మీరెక్కడి నుంచి వస్తున్నారు? మీ అడ్రెస్ ఏంటి? మీ స్పౌస్ ఏం చేస్తారు? తన ఎంప్లాయర్ ఎవరు? ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతారు. అందులోనూ అట్లాంటా అంటే ద బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఇన్ యూఎస్. మనం ఇమిగ్రేషన్ లైన్‌లో నుంచుంటే మినిమమ్ 1 అవర్, 2 అవర్స్ పట్టాల్సిందే. అంత పెద్ద క్యూ ఉంటది. అండ్ ఇమిగ్రేషన్‌లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. వాళ్ళకి కనుక డౌట్ వస్తే. అట్లాంటోళ్ళు అయితే పర్లేదు ఓకే. కొన్ని అదర్ స్టేట్స్‌లో అయితే చాలా స్ట్రిక్ట్‌గా చూస్తారు. ఇంకా నన్నైతే మీ స్పౌస్ ఏం చేస్తారు? మీ హౌస్ అడ్రెస్ ఇదేనా అని సింపుల్‌గానే అడిగారు. కానీ చాలా భయమేసింది నాకైతే. చిన్నప్పుడు టీచర్ దగ్గరికెళ్ళగానే స్టూడెంట్స్ భయపడినట్టు నేను కూడా అంత భయపడతాను అలా ఎళ్ళినప్పుడు. సో, చాలా విండోస్ ఉంటాయన్నమాట ఇమిగ్రేషన్ అప్పుడు. చాలామందయితే ఉంటారు. ఇంకా ముందుకెళ్ళగానే మన టర్న్ రాగానే ఏ ఆఫీసర్ అయితే ఫ్రీగా ఉంటారో వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. మనం వీసా ఇంటర్వ్యూ అప్పుడు అనుకుంటాం కదా! కొంతమంది స్ట్రిక్ట్‌గా క్వెషన్స్ అడుగుతున్నారు. కొంతమంది లైట్ తీసుకుంటున్నారని. ఇక్కడ కూడా అలాగే అనిపిస్తది. నన్ను సింపుల్‌గా అడిగే వాళ్ళని ఎక్కువ క్వెషన్స్ అడగకుండా ఉంటే బావుంటది అని. కొంతమంది ఆఫీసర్‌లయితే టక టక అడిగేసి పంపించేస్తారు. అండ్ ఇంకొంతమందయితే ఒక్కొక్కళ్ళని మినిమమ్ 5 మినిట్స్ దాకా క్వెషన్స్ అడుగుతారు. అమ్మో! అలాంటి వాళ్ళ దగ్గరికెళ్తే ఇంకా భయమే భయం. ఇంక మధ్య మధ్యలో బోర్ కొడుతుంది. ఏం చేయాలో తెలియక ఇలా మ్యాప్ చూసుకుంటూ ఉన్నాను. అది ఎంతసేపు చూస్తాంలే అని చెప్పి మూవీస్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో మన తెలుగు మూవీస్ కూడా ఉన్నాయి. కాసేపయితే మూవీ చూశాను. కాసేపయితే నిద్రపోయాను. యూఎస్‌లో దిగగానే మా హస్బెండ్ అయితే పిక్ చేసుకుంటారు నన్ను. ఫ్లైట్ అయితే 4కి దిగుతాను. మళ్ళీ ఇమిగ్రేషన్ అవ్వాలి, బ్యాగ్స్ తీసుకోవాలి. ఈజీగా 5:30 అయ్యిద్ది అయిపోయేసరికి. ఇంక దిగగానే ఫుల్ ఆకలేసింది. ఆన్ ది వేలో ఒక రెస్టారెంట్‌కెళ్ళి తినేసాం ఫుడ్. అలా దిగడం ఆలస్యం. ఇంక నా మైండ్‌లో అన్ని థాట్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఆ రోజు దివాళీ కదా! ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పూజ అన్నీ చేయాలి కదా! ఈలోపే క్రాకర్స్ అన్నీ రెడీగా తెచ్చిపెట్టారు మా హస్బెండ్. ఇంక పూజ చేసేసి క్రాకర్స్ అయితే కాల్చేసాం. ఇంకా 1 ½ అవర్‌లో మనమైతే అట్లాంటాకి రీచ్ అయిపోతాం. ఆల్రెడీ యూఎస్‌కి ఎంటర్ అయిపోయాము. స్టేట్స్ అన్నీ కవర్ చేస్తుంది చూడండి. ఇంకా అలా ఎంటర్ అవుతుంటే ఇంకా విండో బ్లైండ్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అప్పుడు. ఇంకెన్ని మినిట్స్ ఉందని వెయిట్ చేస్తూ ఉన్నా నేనైతే ఇంకా. క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అదేదో స్నోలో వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే. మా హస్బెండ్ అయితే అసలు విండో సీటే తీసుకోరు. నేనైతే ఫుల్ ఆపోజిట్. నాకైతే విండో సీటే కావాలి. ఎందుకంటే బోర్ కొడుతూ ఉంటది. అలా టైమ్ పాస్‌గా బయటకి చూస్తూ ఉండొచ్చు కదా! సో, ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ యూఎస్ఏ. నేను ల్యాండ్ అయింది ఈవినింగ్ కాబట్టి మనం స్టార్ట్ అయ్యేసరికి ఈజీగా 5:30 అయిద్ది. ఇంకప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఆఫీస్ నుంచి అప్పుడే రిటర్న్ అవుతారు అందరూ. ఎయిర్‌పోర్ట్ నుంచి మా ఇంటికి హాఫ్ అన్ అవరే కాబట్టి మా హస్బెండ్ 5కి ఆఫీస్ అయిపోగానే స్టార్ట్ అయినా సరిపోతుంది. మనకింకా ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటది కదా! మనం అంతసేపు ఫ్లైట్‌లో జర్నీ చేసి ఏసీలో అలా ఇమిగ్రేషన్‌కి రాగానే సఫోకేటింగ్ స్టార్ట్ అయిపోద్ది. అందులోనూ అంతసేపు క్యూలో నుంచొని అమ్మ బాబోయ్! చాలా దారుణంగా అనిపిస్తది ఎక్స్‌పీరియన్స్ అయితే. మనం హెచ్4 కాబట్టి అన్ని క్వెషన్స్ ఏమి ఉండవు. కానీ మనమైతే కాన్ఫిడెంట్‌గా కనిపించాలి వాళ్ళకి. సో, బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికొచ్చేసి ఇంక నా లగేజ్ అయితే తీసేసుకున్నాను. అదేంటో నేను తెచ్చిన కలర్ బ్యాగ్స్ ఎవ్వరి దగ్గర లేవనుకుంటా. చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. ఈ బ్యాగులయితే మనం ఎత్తలేము. ఇంకా పక్కన హెల్పర్స్ ఉంటే వాళ్ళనైతే అడిగి తీసుకున్నాను. మా హస్బెండ్ ఆల్రెడీ పికప్ టెర్మినల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇంక మనం చలో ఇక్కడ దిగగానే ఇంక యూఎస్ సిమ్ అయితే వేసేసుకున్నా. మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి కాబట్టి. అండ్ మనకి వైఫై కూడా ఉంటది. ఫ్రీ వైఫైనే ఎయిర్‌పోర్ట్‌లో. హే! ఫైనల్లీ 45 డేస్ తర్వాత మా హస్బెండ్‌ని అయితే కలిసాను. ఎక్స్‌పెక్ట్ చేసినంత ట్రాఫిక్ అయితే ఏం లేదు. పర్లేదు కొంచెం త్వరగానే ఎళ్ళిపోయాం ఇంటికి. సో, దిస్ ఈస్ మై ఇమిగ్రేషన్ ఎక్స్‌పీరియన్స్. నా వీసా ఎక్స్‌పీరియన్స్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను మన ఛానెల్‌లో. ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ గో అండ్ వాచ్. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్.